హాయ్ అండి. ఈరోజైతే చాలా రోజుల తర్వాత వంజరం చేపలైతే తీసుకొచ్చారు మా ఆయన గారు. ఈ వంజరం చేపలు ఎలాగో పెద్దగా ముళ్ళుండవు కాబట్టి పిల్లలు చాలా చక్కగా తింటారు కదండీ! ఇంకా ఫ్రై చేసినా కూడా చాలా బావుంటుంది. ఇలాంటి చేపలైతే పిల్లలకి చక్కగా పెట్టొచ్చు కూడా మనం. ఇంకా పీసులాగా కూడా వస్తుంది కాబట్టి బావుంటుంది. మరి ఈరోజు నేను చేపల పులుసు పెడదామనేసి వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టేసుకున్నాను. అలాగే స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసేసుకున్నాను. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి, టమాటో గుజ్జు కూడా వేసి బాగా వేయించేసుకొని అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ చేప ముక్కలన్నిటిని అందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని చింతపండు గుజ్జు వేసేసుకున్నానండి. అలాగే కొద్దిగా వాటర్ కూడా సరిపడంత వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించేసుకొని ఆ తర్వాత మూత తీసి మనం అందులోనే కొద్దిగా ఫిష్ మసాలా ఇంకా కొత్తిమీర కూడా వేసి మగ్గించుకుంటే ఒక 5 నిమిషాలు మనకి చేపల పులుసు రెడీ అండి.